ఓకే. సో ఫార్మ్స్ అనగానే మనకి వేటి గురించి మనం డిస్కస్ చేయాలి. వాట్ డూ యూ మీన్ బై ఫార్మ్స్ అని? ఓకే. సో ఫార్మ్స్ అంటే ఇప్పుడు యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్ యూ నీడ్ ఫార్మ్ ఎలిమెంట్స్, రైట్? ఇన్పుట్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ఏరియా, ఇవన్నీ మనం చూడాలి. సో ఒకసారి చూద్దాం అసలు బేసిక్గా ఇన్పుట్ ఎలిమెంట్స్ ఏంటి, తర్వాత ఫామ్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫామ్లో ఉండే ప్రాపర్టీస్ ఏంటి, వీటి గురించి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో నిన్న మనము మన ఫోల్డర్లో మన సర్వర్ని ఆన్ చేద్దాం. సార్ వీటిని నార్మల్గా రాయలేమా అంటే రాసుకోవచ్చు, హ్యాపీగా రాసుకోవచ్చు సార్. అది డైరెక్ట్గా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ బ్రౌజర్ అని కానీ, లేకపోతే మీరు కమాండ్ మన టెక్స్ట్ ఎడిటర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో దాంట్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ ఇన్ డిఫాల్ట్ వ్యూవర్ అని కానీ, లేకపోతే ఆ ఫోల్డర్కి వెళ్ళి దేని మీదైనా ఏ పేజ్ మీదైనా రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ద రెస్పెక్టివ్ బ్రౌజర్ అన్నా సరే మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. ఐ డోంట్ సే ఇట్ విల్ నాట్ ఓపెన్, కానీ మీకు ఒక ఫీల్ రావాలి కదా. మనం ఒక వెబ్సైట్ తయారు చేస్తున్నాము, ఆ వెబ్సైట్లో ఈ HTML ఎలిమెంట్స్ అన్ని పెడుతున్నాము, దాన్ని మనం బ్రౌజర్లో నుంచి ఇలా యాక్సెస్ చేసుకుంటున్నాము. లోకల్ హోస్ట్ 8080/index.html ఇండెక్స్ పేజ్ అయితే మనం అలా ఇవ్వాల్సిన పని కూడా లేదు. సో నిన్న లిస్ట్లు చెప్పాను కదా, ఆ లిస్ట్ ఇక్కడ కనపడుతుంది. సో ఇప్పుడు ఒక పని చేద్దాం, ఒక ఫామ్ని క్రియేట్ చేద్దాం. ఏదైనా ఒక ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక ఫామ్ ఎలిమెంట్ కావాలి, FORM ఫామ్ ఎలిమెంట్. ఈ ఫామ్లో సో ఫామ్ ఎలిమెంట్ యూజ్ చేయగానే మనకి దీంట్లో ఏదైనా రాస్తే అదేమి ఫామ్లా డిస్ప్లే అవ్వదు. అది ఫామ్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ గ్రూపింగ్ ఆల్ ద ఫామ్ ఎలిమెంట్ ఈజ్ గ్రూపింగ్ ఆల్ ద ఫామ్ ఎలిమెంట్స్. అంటే ఇన్పుట్ ఎలిమెంట్ వీటన్నిటిని ఒక గ్రూప్గా చేయడానికి ఫామ్ ఎలిమెంట్ మెయిన్గా యూజ్ అవుతుంది. అంతేగాని యాజ్ అ ఫామ్ ఎలిమెంట్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ స్టైలింగ్ ఆర్ వ్యూ ఎఫెక్ట్. ఓకే, మీరు జాయిన్ ఓకే. సో ఫామ్ ఎలిమెంట్లో ఇన్పుట్ బాక్స్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అన్నప్పుడు మనకి యాక్చువల్గా ఇన్పుట్ బాక్స్ వస్తుంది అన్నమాట. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నప్పుడు మనకు ఒక ఇన్పుట్ బాక్స్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ టెక్స్ట్ బాక్స్ ఆర్ ఇన్పుట్ బాక్స్, రైట్? ఇది అలాగే ఇన్పుట్ బాక్స్ తర్వాత మీరు ఇంకా ఇట్లాంటి టైప్ ఏముంటాయి అని అంటే టెక్స్ట్ ఏరియా అని ఒకటి ఉంటుంది. ఇది ఇన్పుట్ ఎలిమెంట్ కాదు, టెక్స్ట్ ఏరియా అనే ఎలిమెంట్ని కనుక మనం యూజ్ చేస్తే మనకు ఒక సేమ్ ఈ టెక్స్ట్ బాక్స్లో ఉంటుంది, కానీ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ రోస్ అండ్ కాలమ్స్ అన్నమాట. ఎస్పెషలీ మనం ఏదైనా రిమార్క్స్ రాసుకోవడానికి కానీ, లేకపోతే కమెంట్స్ రాయడానికి కానీ మనం యూజ్ చేసేవన్నీ టెక్స్ట్ బాక్సెస్ కాదు, టెక్స్ట్ ఏరియాస్. టెక్స్ట్ బాక్స్ అని అంటే మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇట్లా రాస్తాం చూసారా, వాటిని మనం టెక్స్ట్ బాక్సెస్లో రాస్తాం. ఓకే,
దీని తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్ ఏమేమి ఉంటాయంటే రేడియో బటన్స్ అని అంటాం మనం. We can make use of radio buttons. రేడియో బటన్స్ అంటే ఏంటంటే రౌండ్ గా వచ్చి మనం క్లిక్ చేసినప్పుడు సెలెక్టెడ్ గా కనపడుతుంది. సో ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు రేడియో అని చెప్తే యూ కెన్ సీ ద రేడియో బటన్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వాట్ ద రేడియో బటన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. తర్వాత అలాగే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అన్నామంటే యూ విల్ గెట్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అన్నామంటే యూ విల్ గెట్ ఎ చెక్ బాక్స్ అనమాట. ఇట్లా సెలెక్ట్ అన్సెలెక్ట్ ఇలా చెక్ బాక్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు, రైట్? ఓకే, ఇది కూడా అయిపోయిన తర్వాత మనకి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మనకి నెంబర్ అని కొత్త HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. నౌ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. దీనికంటే తర్వాత ముందు మనం ఆలోచించాల్సింది సెలెక్ట్ బాక్స్ గురించి. సెలెక్ట్ ఇదేంటి అని అంటే మనకి డ్రాప్ డౌన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఒక డ్రాప్ డౌన్, ఒక సింబల్ వచ్చి డ్రాప్ డౌన్ బాక్స్ కనబడుతుంది. సో దిస్ డ్రాప్ డౌన్ సెలెక్ట్ బాక్స్ ఇస్తుంది, డ్రాప్ డౌన్ అంటాం. వీటిలో డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టాలి అని అంటే ఆప్షన్ అనే ఎలిమెంట్ ని సెలెక్ట్ ఎలిమెంట్ లోపల పెట్టాల్సి వస్తుంది. ఆప్షన్ సో ఇప్పుడు కనుక మనం అవుట్పుట్ చూస్తే ఈ ఆప్షన్స్ లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది సెలెక్ట్ బాక్స్, రైట్? ఓకే, ఇప్పుడు వీటిని యూజ్ చేసి మనము ఏదో ఒక ఫామ్ ని క్రియేట్ చేద్దాం. HTML ఫామ్స్ అన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఒక ఫామ్ ని క్రియేట్ చేయాలనుకోండి, ఎలా చేస్తాం మనం? ఒక టెక్స్ట్ బాక్స్ తీసుకుంటాం. సో ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు. ఏదైనా టెక్స్ట్ బాక్స్ కి ముందు మనం ఏదైనా ఎనీ ఇన్పుట్ ఎలిమెంట్ కి ముందు ఏదైనా టెక్స్ట్ పెట్టాలి అని అంటే వీ కెన్ యూజ్ an element called label like this. సో ఇది టెక్నికల్ గా ఏ పని చేయదు, కానీ మీకు ఒక డిఫరెంట్ ఫీల్, అదే మీకు ఒక లేబుల్ లాగా అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత అలాగే మీకు లాస్ట్ నేమ్ కూడా కావాలి. సో ఈ ఫస్ట్ నేమ్ ప్రింట్ అయిన తర్వాత మనకి ఒక బ్రేక్ రావాలి, అంటే నెక్స్ట్ లైన్ లో రావాలి కదా మనకి ఏదైనా. సో దానికోసం LA లేబుల్ లాస్ట్ నేమ్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. బ్రేక్ అని అంటే నెక్స్ట్ లైన్ కోడ్ నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది, దాని తర్వాత ఉంది కోడ్. సో ఇప్పుడు మీరు అవుట్పుట్ చూసినట్లయితే ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ ఇలాగే కదా ఉంది మనకి. ఫస్ట్ నేమ్ తర్వాత లాస్ట్ నేమ్ తర్వాత ఈమెయిల్ తర్వాత మేల్ ఫీమేల్, రైట్? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది చూద్దాం. లేకపోతే దీంట్లో అన్ని ఆప్షన్స్ కంప్లీట్ చేసేసారు. సో ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి అని అంటే ఫస్ట్ నేమ్ తర్వాత పాస్వర్డ్. సో దీన్ని ఫస్ట్ నేమ్ నుంచి తీసేసి నేమ్లో ఉంచుకుంటాను. తర్వాత దీనికి పాస్వర్డ్ అని పేరు పెడతాను. పాస్వర్డ్ అని పెట్టేదినా కూడా మనం డేటా టైప్ చేస్తుంటే అది కనపడిపోతుంది. అలా కనపడకూడదు అని అంటే మనకి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్ అనే ఒక టైప్ ఉంది. ఆ పాస్వర్డ్ అనే టైప్ని కనుక యూజ్ చేస్తే యూ కెన్ మేక్ ఇట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ASDF. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఓన్లీ డాట్స్ మాత్రమే వస్తుంది. సో పాస్వర్డ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ అవుతుంది, రైట్? నెక్స్ట్
ఇది కూడా అయిపోయిన తర్వాత ఒకసారి చూద్దాం ఇంకేమున్నాయి. తర్వాత జెండర్ ఉంది. సో ఇక్కడ దీని తర్వాత ఒక రేడియో బాక్స్ ఉంది కదా. సో దీని ముందు నేను ఒక జెండర్ ఓకే అండి, మంచి పాయింటే చెప్పారు, రైట్. లేబుల్ ఫర్ లేబుల్ విత్ ఫర్ అట్రిబ్యూట్ విల్ హెల్ప్ టు గెట్ ఫోకస్ ఆన్ ద ఫార్మ్ ఎలిమెంట్. గుడ్ పాయింట్. యా, ఇట్ ఈస్ ట్రూ. నేను మాట్లాడతాను దాని గురించి, షూర్. సో జెండర్ మనం మెన్షన్ చేయొచ్చు. అట్లాగే ప్రతి ఇన్పుట్ బాక్స్కి ముందు ఆ ఆప్షన్ సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకునేలా ఉంటుంది. దీని తర్వాత ఈ రెండు ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నేను బ్రేక్ ఇస్తున్నాను. ఇట్ విల్ కమ్ ఇన్ టు ద నెక్స్ట్ లైన్. అయితే ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మేల్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫీమేల్ సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అవ్వకూడదు, కానీ ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. ఎందుకు సెలెక్ట్ అయిపోతుంది అని అంటే దానికి ఒక మంచి రీజన్ ఉందన్నమాట. సి సార్, ఎప్పుడైనా మీరు అంటే ఇక్కడ గ్రూప్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ రేడియో బటన్స్కి ఒక డిఫాల్ట్ నేచర్ ఏంటి అని అంటే ఓన్లీ వన్ రేడియో బటన్ విల్ బి సెలెక్టెడ్, నో డౌట్ ఇన్ ఇట్, బట్ ఇన్ ఎ గ్రూప్. మరి అన్ని రేడియో బటన్స్ని ఒకటే గ్రూప్లోకి ఎలా తీసుకొస్తాము అని అంటే వీటన్నిటికీ ఒకటే పేరు పెట్టుకుంటాం అన్నమాట. విల్ పుట్ ఎ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఒకటే పేరు కనుక మనం పెట్టగలిగితే ఎన్ని రేడియో బటన్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఒకటే పేరు పెట్టాలి. సో అప్పుడు మనకి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ మనకి సెలెక్ట్ అవుతుంది. రెండు సెలెక్ట్ అయితే అవ్వవు. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు దీని తర్వాత కూడా ఇంకొక పాయింట్ చెప్తాను. సో అలా ఓకే చూపిస్తాను అప్పుడు. దాని తర్వాత చెక్ బాక్స్కి ఓకే ఇక్కడ ఏమైనా ఉందా దీంట్లో ఆప్షన్లు? చెక్ బాక్స్ ఆప్షన్ ఏం పెట్టలేదు. నేను ఊరికి చెక్ బాక్స్ని విజువలైజ్ చేయడానికి నేనేం చేస్తానంటే లాస్ట్లో, అన్నిటికంటే లాస్ట్లో చెక్ బాక్స్ పెట్టేసి దానికి ముందు దాని తర్వాత సారీ ఐ అగ్రీ అని చెప్పేసి అంటారు. సో దాట్ మీరు దాన్ని చెక్ చేయాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మనకి దాని తర్వాత ఒక బటన్ రావాలి, వస్తుంది. దాన్ని పక్కన పెడదాం, తీసుకొస్తా. బటన్ ఎలా క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. హోప్ఫుల్లీ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నేమ్ అండర్ అన్ ఇన్పుట్ బాక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్లో మనకి మనం కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చు. బాగుంది. అదేంటిది సేవ్ చేయలేదు. ఓకే, సెలెక్ట్. దీని తర్వాత కూడా ఒక బ్రేక్ కావాలి నాకు. ఓకే, దానికి ముందు నాకు కంట్రీ కావాలి. లేబుల్ ఓకే, కంట్రీ ఇలా. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత సారీ దీని తర్వాత ఒక బటన్ క్రియేట్ చేద్దాం. దీని తర్వాత ఇది ఒక టెక్స్ట్ ఏరియా ఉంది కదా, ఆ టెక్స్ట్ ఏరియాకి కమెంట్స్, ఏమైనా కమెంట్స్ ఉంటే టెక్స్ట్ ఏరియాలో రాయండి అని అర్థం. కమెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ రాయండి. దాని తర్వాత ఐ అగ్రీ, రైట్. ఇది కూడా అయిపోయిన తర్వాత నాకు ఒక బటన్ కావాలి. సో ఆ బటన్ ఏం చేస్తాం, DUTTON బటన్ విల్ గెట్ ఇంటూ రిజిస్టర్. ఓకే, సేవ్ చేస్తే మీకు ఇప్పుడు ఒక
ఫామ్ లాగా కనపడుతుంది, రైట్? ఇప్పుడు దీంట్లో డేటాని ఫిల్ చేస్తాను నేను. చేసిన తర్వాత ఈ రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయగానే ఇది నార్మల్ బటన్ లాగానే కనపడుతుంది, కానీ ఈ రిజిస్టర్ అనే బటన్ని క్లిక్ చేయగానే ద హోల్ డేటా ఈజ్ గెటింగ్ సబ్మిటెడ్. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది, జెన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని వచ్చింది. ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడు మళ్ళీ నేను రాస్తాను కావాలనుకుంటే, ఐ జస్ట్ గో బ్యాక్ టు ద HTML పేజ్. ఇక్కడ మళ్ళీ సబ్మిట్ అయింది, అది మీరు అబ్జర్వ్ చేయాలి. సబ్మిట్ అవ్వడాన్ని మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. సబ్మిట్ అయినప్పుడు మీకు ఓన్లీ ఈ పర్టికులర్ వాల్యూ మాత్రమే ఎందుకు వెళ్తుంది, అండ్ ఇది సబ్మిట్ అవ్వడం సేమ్ ఫైల్కి ఎందుకు సబ్మిట్ అవుతుంది, అండ్ ఓన్లీ జీఈఎన్, అసలు జీఈఎన్ ఏంటి అక్కడ అనేది అబ్జర్వ్ చేయాలి మనం. ఏంటి ఆ జీఈఎన్ అంటే, ఇక్కడ చూడండి, ఈ ఫామ్ కి సంబంధించి జీఈఎన్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇది ఈ నేమ్ ఒక్కటి మాత్రమే వెళ్తుంది. అంటే సబ్మిట్ చేసినప్పుడు డేటా ఓన్లీ రేడియో బటన్లో ఉన్న డేటా మాత్రమే వెళ్తుందా, లేకపోతే ఇన్పుట్ బాక్స్లో ఉన్న డేటా కూడా వెళ్తుందా? అలా వెళ్ళాలి అని అంటే యూ నీడ్ దిస్ నేమ్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ బాక్స్. ఇప్పుడు ఇన్పుట్ బాక్స్కి అసలు నేమే ఇవ్వకపోతే సర్వర్కి డేటా వెళ్ళినా కూడా ఏ డేటా దేనికి సంబంధించింది అనేది సర్వర్కి ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం ప్రతి ఇన్పుట్ బాక్స్కి ఒక నేమ్ ఇవ్వాలి, ఏదో ఒక నేమ్. ఆల్రెడీ దీనికి నేమ్ ఇచ్చాము. ఇక్కడ కూడా కంట్రీ, తర్వాత ఇక్కడ నేమ్ ఇద్దాం, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సబ్మిట్ చేయగానే, ఇప్పుడు సారీ బటన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సబ్మిట్ అవుతుంది. అవుతూ మనకి ఫుల్ నేమ్, పాస్వర్డ్, జెన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్, జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఆన్, కంట్రీ ఈజ్ శ్రీలంక, కమెంట్ ఈజ్ ఈక్వల్ టు SDF ప్లస్ DSF అని, అంటే నేను ఏది రాస్తే అక్కడ అది, ప్లస్ అగ్రిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని మనకి దీంట్లో ఏవైతే డేటాని మనం ఫిల్ చేసామో ఆ డేటా అంతా వెళ్తుంది. ఓకే, కాకపోతే మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఈ ఆన్ ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆన్ 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 అని ఎందుకు వస్తుంది అని అంటే, యాక్చువల్గా మనం నేమ్స్ ఇవ్వలేదు దీన్ని. జెండర్కి మనం యాక్చువల్గా నేమ్స్ ఇచ్చాము కానీ వాల్యూ ఇవ్వలేదు. వీ హ్యావ్ టు గివ్ ద వాల్యూ ఇచ్చినప్పుడే. ఇప్పుడు నేను ఇక్కడ ఫీమేల్ సెలెక్ట్ చేసిన ఆన్ అనే పోతుంది, మేల్ సెలెక్ట్ చేసిన ఆన్ అనే పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు నేను మేల్ సెలెక్ట్ చేసినట్టున్నాను, ఫీమేల్ సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఫీమేల్ సెలెక్ట్ చేసిన చెన్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అనే వెళ్ళింది కదా, ఎందుకు? దానికి వాల్యూ అంటూ ఏం లేదు. ఈ ఇన్పుట్ బాక్సెస్కి ఈ జెన్ అనే రేడియో బటన్ గ్రూప్కి వాల్యూ లేదు. సో బెటర్ టు పుట్ ఎ వాల్యూ కాల్డ్ ఎంఏ ఇవ్వాలన్న రూల్ కాదు, ఓకే వాల్యూ ఒకటి పెట్టేస్తే మనకి ఇప్పుడు మనం ఏది వాల్యూ ఇస్తే అదే వెళ్తుంది అన్నమాట. ఫీమేల్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ జెన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అని ఉంది ఇక్కడ ఫీమేల్. ఓకే, అట్లాగే మీరు
అగ్రిమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఎస్ యూ కెన్ టేక్ ద ఛాన్స్, అది ఇష్యూ కాదు. ఓకే, సపోజ్ ఇప్పుడు నా దగ్గర మల్టిపుల్ చెక్ బాక్సెస్ ఉన్నాయనుకో, ఒక 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 చిన్న సిచ్యువేషన్ చెప్పాలి. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ చెక్ బాక్సెస్ అంటే ఏంటంటే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే క్వాలిఫికేషన్ లేకపోతే ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్. నీకేంటి ఇంట్రెస్ట్, సారీ టెక్స్ట్ కాదు, చెక్ బాక్స్. ఓకే, ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి జావా స్క్రిప్ట్ ఒక కొన్ని నేను మల్టిపుల్ చెక్ బాక్సెస్ పెట్టుకుంటాను. తర్వాత సిఎస్ఎస్, యాంగులర్, రియాక్ట్ ఉందా. ఇప్పుడు నా ఇంట్రెస్ట్లు ఏంటి? ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుందంటే జావా స్క్రిప్ట్ అంటే ఇంట్రెస్ట్, యాంగులర్ అంటే ఇంట్రెస్ట్, రియాక్ట్ అంటే ఇంట్రెస్ట్. ఐ అగ్రీ. రిజిస్టర్ కొట్టేసరికి ఇవేమి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నవేమి నాకు అక్కడ కనపట్లేదు. వై? వాట్స్ రాంగ్? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దానికి దేనికి కూడా నేమ్ లేదు. సో నేమ్ పెట్టుకుందాం. నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్. సో మీరు సేమ్ నేమ్ని యూజ్ చేయండి. కాపీ, సేమ్ నేమ్ని యూజ్ చేద్దాం. ఇక్కడ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని అంటుంది. వై రెండు సెలెక్ట్ చేస్తే రెండు వాల్యూస్ వస్తున్నాయి, కానీ ఆన్ ఆన్ అనే వచ్చింది ఎందుకంటే దీనికి వాల్యూ లేదు కాబట్టి. సో బెటర్ టు పుట్ ఎ వాల్యూ. ఈ వాల్యూ అండ్ నేమ్ అనే ప్రాపర్టీస్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు ఇమాజినేషన్లో కూడా ఉండదు. ఇది తెలియకుండా చాలా మంది చాలా అప్లికేషన్స్, పెద్ద పెద్ద అప్లికేషన్లు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్, యాంగులర్ అండ్ రియాక్ట్ సెలెక్ట్ చేసి రిజిస్టర్ అనగానే, సారీ రిఫ్రెష్ చేయండి. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు జేఎస్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్. సో మీరు ఎన్ని సెలెక్ట్ చేస్తే అన్ని మనకి స్పెసిఫిక్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట. వెన్ యూ వాంట్ టు వర్క్ విత్ చెక్ బాక్సెస్, దిస్ ఇస్ ద వే హౌ డు యూ వర్క్ విత్ చెక్ బాక్సెస్ బేసిక్ గా. ఓకే, సో మల్టిపుల్ చెక్ బాక్సెస్ మనం పెట్టుకున్నప్పుడు మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకుంటాం ఇవన్నీ ఇట్లా. అఫ్ కోర్స్ మనం ఫామ్స్ని ఇంత రాగా రాయం. వీ హ్యావ్ ఎ సపరేట్ వే ఆఫ్ రైటింగ్ ద ఫార్మ్స్ ఇన్ యాంగులర్ కానీ రియాక్ట్లో కానీ మనకి సపరేట్ వే ఉంటుంది మన ఫార్మ్స్ని హ్యాండిల్ చేసే వే. సో దిస్ ఈస్ నాట్ ద కేస్ అన్నమాట. సేమ్ నేమ్ అని అంటే ఇప్పుడు నాకు ఏమేమి ఇంట్రెస్ట్లు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఒకటే కేటగిరీకి సంబంధించినవి కదా. ఇప్పుడు వాట్ ఆర్ ద కేటగిరీ? ఇప్పుడు నాకు నేను ఏమేమి సెలెక్ట్ చేశాను? యాంగులర్ ఒకటే సెలెక్ట్ చేశానా, రియాక్ట్ కూడా సెలెక్ట్ చేసుకున్నానా? యూ గైస్ వాంట్ టు టేక్ ద క్లాస్ టు. ఓకే, క్లాస్ కావాలి మీకు యాంగులర్ ఒకటి ఉంటే సరిపోతుందా, రియాక్ట్ కూడా కావాలా అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సపోజ్ డిఫరెంట్ నేమ్స్ పెడితే ఎవరు ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు అనేది నాకు తెలియదు కదా. అందుకని నేను డిఫరెంట్ నేమ్స్ పెట్టుకుంటున్నాను, అది సారీ సేమ్ నేమ్ పెట్టుకుంటున్నాను ఇంట్రెస్ట్ అనేది. ఇదంతా కలిపి ఒకటే గ్రూప్ కిందకి వస్తుంది. ఇంట్రెస్ట్స్ అనేది అంతా కలిపి ఒకటే గ్రూప్ కిందకి వస్తుంది. నెక్స్ట్
సో దీని తర్వాత కూడా ఒక బ్రేక్ వెళ్దాం. ఓకే, కామా సపరేటెడ్ వెన్ యూ ఆర్ సబ్మిటింగ్ ద ఫామ్, కామా సపరేషన్ అనేది లేదు. యూ గైస్ కెన్ సెండ్ ద డేటా యాజ్ అ JSON ఫార్మాట్ ఆల్సో. కానీ ఇప్పుడు దిస్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. మిగతా వాళ్ళకి ఎవరికి ఆ మాటలు మాట్లాడిన అర్థం కాదు. బట్ ఎస్, ఇఫ్ యూ వాంట్ కామా సపరేషన్, ఐ డోంట్ థింక్, ఐ మీన్ మీరు URL ఎన్కోడింగ్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. ఇక్కడ కామా సపరేషన్స్ అవన్నీ ఇక్కడ రాయాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్, కామా సపరేటెడ్ వాల్యూస్ ఆర్ నాట్ ప్రిఫరబుల్. ఈవెన్ కామా కెన్ బి దేర్ ఇన్ ద కమెంట్స్ ఆల్సో. డాట్, కామా ఇవి ప్రిఫరబుల్ కాదు బేసిక్. బట్ ఇట్స్ ఓకే. అల్టిమేట్గా మనం యాక్చువల్గా JSON ఫామ్లో సెండ్ చేస్తాం. దిస్ ఈస్ నాట్ ద వే వి సెండ్ ద డేటా. ఇలా సెండ్ అవుతుందని మనకు తెలియాలి, దానికి పేర్లు ఎలా పెడుతున్నామని మనకు తెలియాలి. కాబట్టి మనము ఇవన్నీ యూజ్ చేస్తున్నాం. కానీ ultimately we handle the forms in React or Angular in completely a different way. Completely. Okay? Just give me a minute. Okay, next most important thing, ఫామ్ డేటా సబ్మిట్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ నేను చూపించాల్సింది, ఈ సెలెక్ట్ బాక్స్లో మనము ఆప్షన్స్కి కూడా వాల్యూస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఆప్షన్కి వాల్యూ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే డైరెక్ట్గా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారో అదే మనకి సబ్మిట్ అవుతుంది. శ్రీలంక ఈజ్ గెటింగ్ డైరెక్ట్లీ సబ్మిట్. అలా కాకుండా we can submit the data with a different value. ఆప్షన్ డిఫాల్ట్ గా కాకుండా ఒక వాల్యూని కూడా మనం సబ్మిట్ చేసుకోవచ్చు. వాల్యూ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్, IND అంటే మనం కోడ్ ఇస్తున్నాం. ఓకే, సో ఇలా మీరు కావాలనుకుంటే కోడ్ కూడా ఇవ్వచ్చు. కోడ్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూ సబ్మిట్ అవుతుంది తప్ప మనం సెలెక్ట్ చేసింది కాదు. ఇక్కడ చూస్తే కంట్రీ ఈజ్ ఈక్వల్ టు పాక్ అని. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, ఓకే, సో ఓవరాల్ మనం తెలుసుకోవాల్సిన ఏం దీంట్లో చూపించేశాను. ఆఫ్టర్ దిస్ ఇంకా ఉన్నాయమ్మా మల్టీ సెలెక్షన్స్ కానీ, లేకపోతే డ్రాప్ డౌన్ లిస్టులు కానీ ఇంకా ఉన్నాయి. బట్ విత్ దిస్ యూ కెన్ బి కంఫర్టబుల్లీ యూజ్ దిస్. తర్వాత మనకి HTML5లో మన కొత్తగా డేట్ అనే ఎలిమెంట్ కూడా వచ్చింది. డేట్ అనే ఎలిమెంట్ కూడా ఉంది. కాకపోతే అల్టిమేట్లీ వీ యూజ్ క్యాలెండర్, ఏదైనా ఎక్స్టర్నల్ క్యాలెండర్ యూజ్ చేస్తాం. సో వర్రీ నాట్, అవన్నీ ఉన్నా మీరు చూడండి, వాడుకోండి. బట్ ఫండమెంటల్గా ఇక్కడ తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ చెప్పాలి కాబట్టి నేను అన్నీ చెప్తున్నాను. ఇంకొకటి, ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ లోపల, ఫామ్ ఎలిమెంట్లో ఏమైనా ప్రాపర్టీస్ ఉంటాయా అంటే ఎస్. ఇక్కడ మనం యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు abc.php అనో ఏదో ఒకటి పంపిద్దాం. abc.php అని అట్లాంటిది ఏదైనా పంపించినప్పుడు I'm coming to that, Surya. Sure గా వస్తారు. ABC ఈజ్ ఈక్వల్ టు PHP అని అన్నప్పుడు యాక్షన్ ఆటోమేటిక్గా ఈ బటన్ క్లిక్ చేయగానే ఇప్పుడు రీఫ్రెష్ చేయగానే ఇప్పుడు నాకు ఫామ్కి ఒక యాక్షన్ అనే అట్రిబ్యూట్ ఉంది.
అట్రిబ్యూట్లో వాల్యూ అనేది పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రిజిస్టర్ అని క్లిక్ చేయగానే నౌ ద డేటా ఈస్ గోయింగ్ టు abc.php. కెన్ యూ సీ దిస్? సో యాక్షన్ లో మనం మెన్షన్ చేస్తాం అనమాట ఎక్కడికి ఈ డేటా అంటే ఏ ప్రోగ్రామ్కి ఏ పర్టికులర్ సర్వర్కి మనము పంపించాలి. ఇక్కడ యాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ http://abc.php అని కాకుండా 120.12 కమాన్ praveen.com/pr.php అని అనుకుందాం. ఇప్పుడు డేటా ఎక్కడికి సబ్మిట్ అవుతుంది? డేటా ఎక్కడికి సబ్మిట్ అవుతుంది చూద్దాం. ఇట్ ఈస్ ట్రైంగ్ టు సబ్మిట్ ప్రవీణ్ నర్రా. I don't know who the hell is this. ఓకే సరే. సో అల్టిమేట్లీ ప్రవీణ్.com కి యాక్చువల్గా ఫార్వర్డ్ అయింది అనమాట. ఓకే, బట్ వాళ్ళ పేరు మీద వేరే వెబ్సైట్ ఉంది కాబట్టి దే ఆర్ ఏబుల్ టు థింక్ అబౌట్ ఇట్. ఇంకొక చిన్న ట్రై చేద్దాం. ఇంకొకటి మన VLRtraining.in కి పంపిద్దాం. ఇప్పుడు ఇది ఎక్కడికి సబ్మిట్ అవుతుంది? VLRtraining.in తర్వాత pr.phpకి ఫుల్ నేమ్ ఇవన్నీ ఇలా సబ్మిట్ అవుతుంది. ఇక్కడ ఏమనే అవుట్పుట్ వచ్చిందంటే నథింగ్ ఫౌండ్, సారీ ద పేజ్ ఆర్ ఫైల్ వీఆర్ లుకింగ్ ఫర్ వాజ్ నాట్ ఫౌండ్. సో అంటే మనం ఇక్కడ ఫామ్లో యాక్షన్లో ఏదైతే మెన్షన్ చేస్తామో ఆ పర్టికులర్ ప్లేస్కి మన డేటా అనేది సబ్మిట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, రైట్? నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మెథడ్ అని ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది. మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ అని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. డిఫాల్ట్గా గెట్ అనే మెథడ్లోనే యూజ్ అవుతుంది. డిఫాల్ట్గా గెట్ అనే మెథడ్ యూజ్ అయ్యే సబ్మిట్ అవుతుంది. అదే నేను మెథడ్ని కనుక మార్చాను అనుకోండి, అప్పుడు మీరు ఒక చిన్న డిఫరెన్స్ చూడగలుగుతారు. ద డిఫరెన్స్ ఈజ్ ఇక్కడ మనకి డేటా అనేది యూఆర్ఎల్లో కనపడట్లేదు. యు ఆర్ అనేబుల్ టు సీ ద డేటా ఇన్ ద యూఆర్ఎల్. అంటే అలా అని చెప్పేసి డేటా సబ్మిట్ అవ్వట్లేదని కాదు. డేటా విల్ బి సబ్మిటెడ్ యాజ్ అ మెసేజ్ బాడీ. సో యూఆర్ఎల్లో మనము డేటాని మ్యాక్సిమం కొన్ని క్యారెక్టర్స్ వరకు మాత్రమే మనం సబ్మిట్ చేయగలం. యూఆర్ఎల్ నుంచి డేటాని మనము ఒక సర్వర్కి పంపించాలి అని అంటే ఆ డేటాని ఎలా పంపించాలి? యూఆర్ఎల్ ఎనీవేస్ ఇప్పుడు మనం సబ్మిట్ నొక్కగానే ఒక రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్తుంది. ఆ రిక్వెస్ట్లో కూడా డేటాని మనం ఉంచాలి అని అంటే ఆ డేటాని యూఆర్ఎల్లో కనుక పెడితే దట్ ఈస్ కమింగ్ అండర్ యూఆర్ఎల్ ఎన్కోడింగ్. సో యూఆర్ఎల్లో పెట్టి కనుక మనం పంపించామనుకో తక్కువ డేటాని మాత్రమే మనం పంపించగలుగుతాం. అదే చాలా పెద్ద ఫామ్స్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అలా యూఆర్ఎల్లో పెట్టి పంపించడం అనేది అంత మంచిది కాదు. సో మంచిది కాదు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ సరిపోదు. సో యూ నీడ్ మోర్ అండ్ మోర్ డేటా టు బి సెంట్. సో ఆబ్వియస్గా మనము పోస్ట్ అనే మెథడ్ వాడతాం అన్నమాట. కానీ మరి యూఆర్ఎల్లో కనపడట్లేదంటే యూఆర్ఎల్లో కనపడట్లేదంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల దాన్ని కనపడట్లేదు అని కాదు దాని మీనింగ్. మనం డేటా పంపించేది యూఆర్ఎల్లో పంపిస్తున్నామా లేకపోతే మెసేజ్ బాడీలో పంపిస్తున్నామా అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్స్ అన్ని అంటే, నేను రియాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత డేటాని సర్వర్కి పంపించేటప్పుడు ఆ డేటా ఎలా వెళ్తుంది, అక్కడ నేను మెసేజ్ బాడీని రాసేటప్పుడు
అక్కడ నాకు ఇష్యూ రాకూడదు, మళ్ళీ నేను అక్కడ రిపీట్ చేయలేను. యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ రైట్ నా. సో వెన్ వీఆర్ సబ్మిటింగ్ ద ఫార్మ్ in HTML, method కనుక పోస్ట్ అని యూజ్ చేస్తే the form values will be submitted to the server which is provided in the action in the form of these values అన్నమాట, in the form of name. అంటే ఈ ఫామ్లో URL ఫామ్లో సబ్మిట్ అవుతున్నాయా లేకపోతే మెసేజ్ బాడీలో సబ్మిట్ అవుతుంది, దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. అది ఎలా చూడాలి అనేది కూడా మీకు తెలియాలి. ఇప్పుడు ఇక్కడ నేను నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా. ఇది నెట్వర్క్ ట్యాబ్ని వాడుకోవడం కూడా అవసరమే. కొంతమంది చాలా బాగా వాడతారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో అప్ టు సమ్ ఎక్స్టెంట్, ఐఎమ్ నాట్ దట్ ప్రొఫెషనల్ ఇన్ ఇట్. ఓకే, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పంపించాము అనేది ఇక్కడ కనపడుతుంది మనకు. వి హ్యావ్ సెంట్ ఎ రిక్వెస్ట్ అండ్ వి గాట్ రిసీవ్డ్ దిస్ రెస్పాన్స్. ఓకే, ఇక్కడ ఏమి హెడర్స్ వెళ్ళినాయి? మనం ఈ రిక్వెస్ట్ పంపించినప్పుడు జస్ట్ ఇది index.htmlకి రిక్వెస్ట్ పంపించాను, డేటా వచ్చింది. నేను డేటాని ఫిల్ చేస్తాను. I'll remove all these things. ఇప్పుడు రిక్వెస్ట్ వెళ్ళింది మనకి డేటా. అయితే ఇక్కడ చూడండి, మనము VLR ట్రైనింగ్ కాబట్టి రిక్వెస్ట్ పంపించినప్పుడు దట్ ఈస్ రెస్పాండింగ్ అస్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఏమని 404 ఎర్రర్ ఇచ్చింది. కాకపోతే ముందు డేటా వెళ్ళే పద్ధతి చూడాలి మనం, అది మెయిన్ మనకి. సో డేటా ఈజ్ గోయింగ్ ఇన్ ద ఫామ్ డేటా ఫామ్లో వెళ్తుంది. ఇక్కడ దిస్ ఈస్ కాల్డ్ మెసేజ్ బాడీ. సపరేట్గా యాజ్ అ ఫామ్ డేటా మనం సబ్మిట్ చేస్తుంది. సారీ ఐ క్లిక్డ్ ఏ రాంగ్ బటన్. యా, ఫామ్ డేటాగా మనం పంపిస్తున్నాము. ఇక్కడ ఉంది ఫామ్ డేటా. అదే నేను మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ అని అన్నాను అనుకోండి, మెథడ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ అని అంటే ఇక్కడ URL లో డేటా వెళ్తుంది. సో ఆల్ ద డేటా ఈజ్ నౌ హియర్. అండ్ ఫామ్ డేటా అనేది ఏం లేదు, క్వరీ పారామీటర్స్, క్వరీ స్ట్రింగ్ పారామీటర్స్ అని మాత్రమే మనకు కనపడుతుంది. సో ఫామ్ డేటాగా పంపించాలా, URL డేటాగా పంపించాలా, ఎలా పంపించాలనేది మనము ఈ పర్టికులర్ ప్రాపర్టీని బేస్ చేసుకుని డిసైడ్ చేసుకుందాం. రైట్. ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. మనం యాక్చువల్గా ఒక ఫైల్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. మీరు కావాలనుకుంటే ఒక ఫైల్ని అప్లోడ్ చేయొచ్చు. దట్ హ్యాస్ టు బి షోన్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ అండ్ ద నేమ్ ఈజ్ ఈక్వల్ టు రెజ్యూమ్ అనుకోండి. ఇప్పుడు దీన్ని మీరు అవుట్పుట్గా చూస్తే, అది ఎందుకు మిస్ చేశాను, మీకు ఇక్కడ చూస్ ఫైల్ అనేది కూడా కనపడుతుంది. చూస్ ఫైల్ సెలెక్ట్ చేయగానే యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫైల్స్. సో రిజిస్టర్ అని అన్నప్పుడు మీరు ఆ ఫైల్ని కూడా పంపించవచ్చు ఈ సర్వర్కి. ఓకే, కానీ మీరు అలాంటి ఫైల్స్ని పంపించేటప్పుడు యూ మస్ట్ మేక్ యూజ్ ఆఫ్ పోస్ట్ మెథడ్. ఓకే, అలాగా మనము
డిఫరెంట్ ఈ టూ మెథడ్స్ని మనము ఫామ్ ద్వారా సబ్మిట్ చేయొచ్చు. ఓకే, మన ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్, వాట్ ఆర్ ద మెథడ్స్ సపోర్టెడ్ బై ఫామ్ మెథడ్? ఒకసారి నాకు చాట్ బాక్స్లో పెట్టండి, వాట్ ఆర్ ద మెథడ్స్ సపోర్టెడ్ బై ద ఫామ్ మెథడ్ అట్రిబ్యూట్. ఇవి గెట్ పోస్ట్ మాత్రమేనా, ఇంకా ఏమైనా మెథడ్స్ని అది సపోర్ట్ చేస్తుందా, అసలు ఇంకా ఏమైనా మెథడ్స్ ఉంటాయా? గెట్ పోస్ట్ ఒకటేనా, ఇంకా ఏమైనా మెథడ్స్ ఉంటాయా? యా, పుట్, డిలీట్, ట్రేస్, హెడ్, ఇవన్నీ కూడా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్లో అన్ని మెథడ్స్ మరి ఫామ్ మెథడ్లో మనము మెన్షన్ చేయగలుగుతాము. కెన్ ఐ మేక్ యూజ్ ఆఫ్ అదర్ మెథడ్స్ ఇన్ ద ఫామ్? గెట్ పోస్ట్ ఒకటే యూజ్ చేయగలుగుతామా, మిగతా మెథడ్స్ని కూడా యూజ్ చేయగలుగుతామా? క్వశ్చన్ ఇస్ దాట్. సో బేసికల్లీ ఫామ్ని యూజ్ చేసినప్పుడు ఓన్లీ గెట్ పోస్ట్ మాత్రమే మనం యూజ్ చేయగలుగుతాం. అది HTML5 నుంచి కొత్త వర్షన్స్లో ఉన్న ప్రాబ్లం అనమాట. వెరీ ఓల్డ్, వెరీ లాంగ్ బ్యాక్ వీ కుడ్ డిలీట్ సంథింగ్ ఆర్ వీ కుడ్ use put method, but right now no HTML is allowing us to use other than get and post through form గురించి చెప్తున్నాను. జావా స్క్రిప్ట్ నుంచి అయితే మనము డేటాను పంపించినప్పుడు ఎస్ వీ కెన్ యూజ్ గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్, డిలీట్ మెథడ్, పుట్ మెథడ్, ట్రేస్ మెథడ్ అన్నీ కూడా మనం యూజ్ చేసుకోగలుగుతాం. బట్ ఇక్కడ ఫామ్ నుంచి మాత్రం డైరెక్ట్గా గెట్ అండ్ పోస్ట్ మాత్రమే మనం యూజ్ చేయగలం. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, సో ఓవరాల్గా ఫామ్స్ గురించి నేను చెప్పాలనుకున్న పాయింట్స్ ఇవి. So someone mentioned one beautiful point, that is, what is the difference between button type is equal to submit and button type is equal to button? Okay, now every button works like the submit button. Every button యాక్చువల్గా అందుకనే నేను ఇక్కడ సబ్మిట్ అనే బటన్ రాయలేదు. there is no button which is actually called submit button. మీరు సబ్మిట్ బటన్ ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ అనండి, లేకపోతే బటన్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్ బటన్ అనండి, దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. సీరియస్లీ దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఎనీ బటన్ ఈజ్ గోయింగ్ టు సబ్మిట్ ద ఫామ్ ఇమీడియట్లీ. ఓకే, ఇంతకుముందు ఆ డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ప్రతి బటన్ నార్మల్ సబ్మిట్ బటన్ లాగానే పనిచేస్తుంది. ఆటోమేటిక్లీ దట్ విల్ బి సబ్మిటెడ్ టు this action. Okay, yeah, okay, we'll see. అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకొకటి, సరే, ఎనీవేస్ దోస్ ఆల్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్. అంటే మీకు ఈవెంట్ హ్యాండ్లర్స్లో ఉండే డిఫరెన్సెస్ అనేవి నేను జావా స్క్రిప్ట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఒకవేళ బటన్ ఈవెంట్ హ్యాండ్లింగ్కి సబ్మిట్ బటన్ ఈవెంట్ హ్యాండ్లింగ్కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. వాటిని నేను జావా స్క్రిప్ట్లో ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ నేను కవర్ చేస్తాను. వాట్ ఎవర్ ద చేంజెస్ ఆర్ దేర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్. అంతే, అంతకుమించి అక్కడ బేసిక్గా వర్క్ ఫ్లో ప్రకారం అయితే డిఫరెన్స్ అనేది లేదు. యా, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ ఫామ్. ఓకే, గివ్ మీ అనదర్ మినిట్.
ఓకే. ఐఎమ్ బ్యాక్. నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు కావాల్సింది ఇదన్నమాట. లైక్ యాంకర్ ట్యాగ్స్, ఇమేజెస్, ఈ రెండింటిని కలిపి మనం ఏం చేయొచ్చు. యాంకర్ ట్యాగ్స్ ఆర్ మెంట్ ఫర్ లింకింగ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. యాంకర్ ట్యాగ్స్ ఆర్ మెంట్ ఫర్ లింకింగ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. సపోజ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ ఒక ఫామ్ లో ఉన్నాం, సరే దీని నేను ఇంకొక యాంకర్ ట్యాగ్ ని క్రియేట్ చేస్తాను. ahref is equal to something hash go to Google అనే టెక్స్ట్ని కనుక నేను యూజ్ చేస్తే ఆ యాంకర్ ట్యాగ్లో నాకు అక్కడ ఏం కనపడుతుంది అంటే ఒక టెక్స్ట్, నార్మల్ టెక్స్ట్ బ్లూ కలర్గా డిస్ప్లే అయ్యి దాని కింద ఒక అండర్లైన్ లైన్ వచ్చి వెన్ ఎవర్ ఐ మూవ్ మై మౌస్ ఆన్ దట్ ఇట్ ఈస్ షోయింగ్ ఏ డిఫరెంట్ పాయింటర్ ఓవర్ దేర్, కర్సర్ ఓవర్ దేర్. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇట్ షుడ్ గో సమ్వేర్, కానీ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ hreఫ్కి వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు hreఫ్ ఇవ్వలేదు అనుకోండి, వాట్ విల్ హ్యాపన్? కనీసం అది ఒక యాంకర్ ట్యాగ్ కూడా ఐడెంటిఫై అవ్వదు. ఇట్ విల్ బి అ నార్మల్ టెక్స్ట్. సో href మేక్స్ ద డిఫరెన్స్. href ఈస్ ఈక్వల్ టు హ్యాష్. సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ టు హ్యాష్. సపోజ్ ఈ హ్యాష్ ప్లేస్లో మనము ఏదైనా ఇవ్వచ్చు. http://vlrtraining.com. If I click on go to Google, it is now going to vlrtraining.com కి వెళ్తుంది. కామ్ లేదు ఇప్పుడు యాక్చువల్గా, .in. Now it is going to vlrtraining.in. in వెబ్సైట్కి వెళ్ళింది అనమాట. ఓకే, అట్లా we can able to transform from one particular place to another, one page to another page. అక్కడ వరకు కూడా బాగానే ఉంది. సపోజ్ దిస్ ఈజ్ ఫర్ ఎక్స్టర్నల్ లింక్స్. సపోజ్ ఇప్పుడు నేను గో టు హోమ్ అని పెట్టాలి. సో గో టు హోమ్ పేజ్ అని అంటే ahref ఈజ్ ఈక్వల్ టు హోమ్ పేజ్. వెబ్సైట్ ఉంది కదా మన లోకల్ సర్వర్లోనే, ఇంకొక ఫైల్ కూడా ఉంది హోమ్ పేజ్ అని. సో హోమ్ పేజ్ .html. ఆ లింక్ నేను ఇక్కడ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ గో టు ఆ హోమ్ పేజ్ని మనకి యాక్చువల్గా రీడైరెక్ట్ చేసి ఆ హోమ్ పేజ్ని డిస్ప్లే చేస్తుంది. సో ఇలాగ మనము వన్ పేజ్ టు అనదర్ పేజ్ మనం వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ నేను పూర్తి URL ఇవ్వలేదు, ఓన్లీ హోమ్ పేజ్ .html అని మాత్రమే ఇచ్చాను. సో ఓన్లీ HTML పేజ్, ఓన్లీ హోమ్ పేజ్ .html మాత్రమే ఇచ్చినప్పటికీ కూడా అది డైరెక్ట్గా డిస్ప్లే చేయగలుగుతుంది కదా. సో డైరెక్ట్గా అట్లా డిస్ప్లే చేయాలి అని అంటే హౌ? రైట్ అనేది చూసాం మనము. 1 సెకండ్, నేను వేరేదేదో ఆలోచిస్తున్నాను. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు. ఎస్, ఇప్పుడు నేను ఇంకొక ఎలిమెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి మీకు. రియాక్ట్లో పెద్దగా పని ఉండదు దీంతో, కానీ యాంగులర్లో మాత్రం బాగానే పని ఉంటుంది దీంతో. అదేంటంటే బేస్ URL. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ base
href is equal to http colon double slash mywish.com అని రాశాను అనుకోండి. బేస్ అని ఇలా రాశాను అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, వాట్ విల్ హ్యాపెన్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం ఒకసారి. నేను హెడ్ సెక్షన్లో ఒక బేస్ ఎలిమెంట్ క్రియేట్ చేసి దాంట్లో ఇది ఉంచేసాను అనమాట. బేస్ ఎలిమెంట్ కరెక్ట్, అది బేస్ ఎలిమెంట్, యా దట్స్ ఫైన్. అప్పుడు అలా ఉంచేసాను అనుకోండి. అప్పుడు దాని పరిస్థితి ఏంటి, దాంతో ఏమైనా చేంజెస్ జరుగుతాయా అని అంటే, ఇక్కడ గో టు హోమ్ని కనుక నేను క్లిక్ చేస్తే వేర్ ఇట్ ఈస్ గోయింగ్ చూడండి, ఇక్కడ mywish.com/homepage.html. సో బేస్లో అంటే ఒకవేళ మీరు ఫుల్ అడ్రస్ ఇవ్వకపోతే ఇట్ విల్ టేక్ ద రిమైనింగ్ అడ్రస్ ఫ్రమ్ బేస్ యూఆర్ఎల్. మీరు ఎట్టి పరిస్థితుల్లో బేస్ యూఆర్ఎల్ అంటే బేస్ యూఆర్ఎల్ కాదు, ఇక్కడ మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. బేసికల్లీ ఇక్కడ నేను ఏమి ఇవ్వకపోతే ఉన్న ఓకే యాంగులర్ ట్రీట్స్ ఇట్ డిఫరెంట్ వే. స్లాష్ అని కనుక పెడితే ఫర్ ద స్లాష్ దట్ బేస్ యూఆర్ఎల్ విల్ బి రీసబ్మిటెడ్. అంటే స్లాష్ కోసం ఆ బేస్ యూఆర్ఎల్ పనిచేస్తుంది. ఇప్పుడు గో టు హోమ్ అని క్లిక్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు mywish.com/homepage. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. యాక్చువల్గా ఈ స్లాష్ ఇవ్వాలి మనం, యాక్చువల్గా అయితే స్లాష్ ఇవ్వాలి. స్లాష్కి దిస్ విల్ బి వర్కింగ్ అవుట్. అయితే ఇప్పుడు చూడండి మరి ఎట్లా సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా ఇస్తే మరి ఇబ్బంది మనకు, కానీ నాకు నా లోకల్ సర్వర్ నా సర్వర్నే రిఫర్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు గివ్ ద లోకల్ హోస్ట్ :8080/homepage.html. You have to give the full address. మనం ఒకవేళ మీరు బేస్ యూఆర్ఎల్ కనుక డిఫరెంట్ అయితే, బేస్ యూఆర్ఎల్ మీ లోకల్ యూఆర్ఎల్కి కనుక డిఫరెంట్ అయితే మాత్రం మీరు మెన్షన్ చేసేటప్పుడు కంప్లీట్ పాత్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, కంప్లీట్ సర్వర్ బేస్డ్ పాత్ మనం అక్కడ మెన్షన్ చేయవచ్చు. సో దట్ ఈస్ హౌ ద డిఫరెన్స్ I can show you with base element in the HTML. మనకు అవసరం అవుతుంది, చూద్దాం ఇన్ ద ఫ్యూచర్. ఇది కూడా అయిపోయిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ ఏ సెపరేట్ ఎగ్జాంపుల్ ఆన్ సారీ ఓకే, నాకు ఒక లిస్ట్ ఐటమ్ అట్లా ఉన్నాయి. వాట్ వాస్ ద నేమ్, వాట్ ఈస్ ద నేమ్, ఫ్రూట్స్. సో దీని కింద మ్యాంగో గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
సో నాకు కింద H1 బనానా గురించి ఒక పారాగ్రాఫ్ ఉంది. అలాగే యాపిల్ గురించి కూడా ఒక పారాగ్రాఫ్ ఉంది. యాపిల్ అంటే యాపిల్ ఐఎన్సి, ఇంక వేరేది ఏం లేదు. అయితే ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యాపిల్. అండ్ అలాగే లాస్ట్ మ్యాంగో గురించి కూడా తెచ్చేసుకున్నాము. సేవ్ చేస్తే నా పేజ్ ఇలా కనపడుతుంది, మ్యాంగో, బనానా, యాపిల్ అని. సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ మోర్ డేటా, ఆబ్వియస్లీ ఇప్పుడు ఒకవేళ నా దగ్గర డేటా ఎక్కువ ఉందనుకోండి, యాపిల్కి సంబంధించిన మ్యాంగోకి సంబంధించిన డేటా ఎక్కువ ఉంది. సో వాట్ విల్ హ్యాపెన్ దే, ఇంకా కావాలి నాకు, ఇంకా కావాలి యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు నేను బనానా గురించి చదవాలంటే నేను స్క్రోల్ చేయాలి, యాపిల్ గురించి చదవాలంటే మరీ కిందకి వెళ్ళాలి. అలా కాకుండా నాకు ఇఫ్ ఐ రియలీ వాంట్ టు, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ బనానా, అది డైరెక్ట్గా నన్ను ఇక్కడికే ఇదే పేజ్లో ఉన్న వేరే లొకేషన్కి రీడైరెక్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఇట్ షుడ్ డూ. అలా చేయాలంటే ఎలాగా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది సింపుల్గానే ఉంటుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడండి. సో ఐ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ థింగ్స్ ఇంటూ యాంకర్ ట్యాగ్స్. ఏ href is equal to హ్యాష్ అని అట్లా పెట్టేసి వదిలేసేయండి. ముందైతే లింక్స్గా మారుతాయి, వాటిని ఏం చేయాలనేది నేను చెప్తాను. సో ముందైతే లింకులుగా మారినాయి. ఇప్పుడు బనానా మీద క్లిక్ చేస్తే ఇట్ షుడ్ గో టు బనానా. దాన్ని ఎలా లింక్ చేస్తానంటే, ఈ బనానా అనేది ఎక్కడైతే ఉందో ఈ బనానా ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో ఆ పర్టికులర్ ఆ ఏరియాకి నేను ఒక ఐడి పెట్టుకుంటా. ఐడి ఈజ్ ఈక్వల్ టు బిఎన్ఏ అని పెట్టారు. సో ఇక్కడ నేను ఆ బిఎన్ఏని నేను ఇక్కడ సప్లై చేయాలన్నమాట. హ్యాష్ బిఎన్ఏ అని కనుక సప్లై చేస్తే, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ బనానా, ఐ విల్ డైరెక్ట్లీ గో టు బనానా ఫ్రూట్. If I clicked on the banana, I have directly gone to banana. అవును, ఇందాక నేను బనానా గురించి టేస్ట్ చేశాను కదా. ఓకే, సో వెన్ ఐ క్లిక్ ఆన్ బనానా, మనకి బనానా వరకు వచ్చేస్తుంది.
అలాగే మనం యాపిల్ గురించి కూడా క్లిక్ చేస్తే యాపిల్ వరకు రావాలి. సార్ దీని కింద ఏం లేకపోతే అది ఇక్కడ వరకే డిస్ప్లే చేయగలుగుతుంది. బట్ ఇఫ్ యూ వాంట్ టు రెఫర్ some part of the code, some part of the HTML in the same page, then you have to make use of this within the page referencing by using hash ni use chesi itla kuda manam refer cheyochu. Okay, so overall ga this is about your HTML basics, only chinna points cheppanu, so please go through them and make evana doubts vaste nannu adugandi ante, migitavi evarna unte we'll cover it in the next JavaScript. So I will directly go to the JavaScript in the next class, but tomorrow I will be taking a small break. So day after tomorrow, I will be discussing about JavaScript straight away. Okay. CSS class matram nenu Sunday తీసుకుంటాను, Saturdays and Sundays నేను స్పెషల్ గా తీసుకుంటాను, బట్ నాట్ ఇన్ ద షూర్ అండి, షూర్ చండి. మీరు యాక్చువల్గా యాంగులర్ కోర్స్ కంటెంట్ అంటే మీరు వెబ్సైట్లో ఉన్నదే కోర్స్ కంటెంట్. యాక్చువల్గా చెప్తుంది మీకు విఎల్ఆర్ ట్రైనింగ్లో ఏదైతే మనకు వెబ్సైట్లో ఇచ్చారో దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ద కోర్స్ కంటెంట్. ఇదిగోండి. అయితే దీంట్లో కొన్ని ఏదైనా పెట్టలేదు అని అంటే లేదు పెట్టేసాను. అబ్జర్వబుల్స్ వర్సెస్ ప్రామిసెస్, ఎస్ అదొక్కటే ఎవరో డౌట్ అడిగినట్టున్నారండి, అబ్జర్వబుల్స్ కవర్ చేస్తారా లేదా అని. ఎస్, వీఆర్ కవరింగ్ ఇన్ డెఫినెట్. యా, RxJS అబ్జర్వబుల్స్, యాక్చువల్గా అబ్జర్వబుల్స్ ఇంప్లిమెంట్ చేసేదే RxJS యూజ్ చేసి. యా, RxJS తోటే మనం చేస్తామన్నమాట. మీకు దాంట్లో బేసిక్గా సబ్జెక్ట్స్, తర్వాత మీకు బిహేవియరల్ సబ్జెక్ట్స్, అబ్జర్వబుల్స్, ఇవి 3 కవర్ అవుతాయి. RxJS కవర్ అవుతుంది. మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే నేను కంప్లీట్ కోర్స్ లాగా RxJS అయితే తీసుకుని, కానీ మనకి ఫోర్క్ జాయిన్ అని, మ్యాప్ అని, రెడ్యూస్ అని, ఫిల్టర్ అని, పైప్స్ అని, తర్వాత ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ థ్రాటిల్ టైం అని, ఇట్లాంటి చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ అన్నీ మనం చెప్పుకుంటాం. ఓకే, అండ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తాం సబ్జెక్ట్స్ని యూజ్ చేసి, అవన్నీ కవర్ అవుతాయి. కాకపోతే ఇంకా నేను పిన్ టు పిన్ అయితే చెప్పను దాంట్లో. యూ నో దట్ వెరీ వెల్, రైట్? ఇట్స్ అ హ్యూజ్ థింగ్. కానీ ఎస్, మనకి యాంగులర్లో ఏ ఎండ్కైనా మనం పని చేయగలిగేటట్టు అయితే నేను చేసి చూపిస్తాను RxJS. ఓకే, యా, డోంట్ వరీ అబౌట్ ఇట్. బేస్ ట్యాగ్ ఇన్ 1 minute. ఏం లేదమ్మా, బేస్ ఇప్పుడు మీకు ఓకే సరే, సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా యాంకర్ ట్యాగ్కి మీరు యూఆర్ఎల్ కంప్లీట్ యూఆర్ఎల్ ఇవ్వలేదు అనుకోండి, ఇలా అన్నారనుకోండి, ఓన్లీ ఫైల్ నేమ్ కనుక ఇచ్చేసి వదిలేస్తే అది ఏ అడ్రస్కి వెళ్ళాలి? డిఫాల్ట్గా అయితే సేమ్ లొకేషన్కి వెళ్తుంది. అంటే సేమ్ లొకేషన్ అంటే localhost:4200 అనే లొకేషన్కే వెళ్తుంది అనమాట. 4200 మనకి ఈ ఇండెక్స్ పేజ్ లోడ్ అవ్వడానికి ఏ సర్వర్ అడ్రస్ అయితే ఉందో ఆ యూఆర్ఎల్ని యాడ్ చేసుకుని దాని తర్వాత homepage.html అని పెట్టుకుని వెళ్ళిపోతుంది. కానీ ఒకవేళ బేస్ యూఆర్ఎల్ కనుక పెడితే ఏమవుతుంది అని అంటే, బేస్ యూఆర్ఎల్లో ఏ హెచ్రెఫ్ అయితే ఇచ్చారో దాన్ని యాడ్ చేసుకుని దాని తర్వాత homepage.html అనే యూఆర్ఎల్కి రిక్వెస్ట్ పంపిస్తుంది. సో basically base tag will help us to fill the what you say incomplete URLs, incomplete hrefs. ఇది కంప్లీట్ href కాదు కదా, homepage.html అనేది కంప్లీట్ రెఫరెన్స్ అయితే కాదు కదా. అలాంటి ఇన్కంప్లీట్ రెఫరెన్సెస్ని మనకి
base URL will fill it up. And then you got it? Okay. మీరేం మ్యూట్లో లేనట్టున్నారే ఎవరు సారీ అన్న యా యా ఇఫ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ ఆస్క్ మీ నౌ వైకే ఓకే చలో ఓకే గైస్ see you on Thursday. I think tomorrow is Wednesday, right? See you on Thursday. Bye bye.